ఓంకారంతో మొదలయ్యి సాష్టాంగంతో పూర్తవుతున్న ఘంటాలమ్మ మాల ఎంతో కఠినంగా ఉంటుందని చెప్పుకోవాలి. మాల ఈ పూజా విధానం మాల వేసుకునే టైంలో, ఎందుకంటే ఉదయాన్నే 4 గంటలకు లేచి తెల్లవారుజాన్ని తల స్నానం చేసి చన్నీళ్ళు స్నానం చేసి, అలాగే మధ్యాహ్నం స్నానం చేసి, అలాగే సాయంత్రం స్నానం చేసి పూజలు చేసుకొని ఎంతో శుద్ధితో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే మాలా విధానం. అయ్యప్ప స్వామి మాలా విధానం టైంలోనైతే ఇంకా చల్లనీళ్ళు స్నానం ఇంకా కఠినంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఫస్ట్ గణేశునికి పూజ చేసుకొని, తర్వాత పార్వతీశ్వరునికి పూజలు చేసుకొని పువ్వులతో, అలాగే తర్వాత ఆ తల్లి ఘంటాలమ్మకి 3వ పూజ చేసుకుని ఆ కుంకుమాభిషేకంతో చేసుకుంటారు. దుర్గమ్మకైనా ఇలాగే చేసుకుంటారు. అయితే ఈ మాలా విధానం నిజంగా ఈ చేసుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. మనం ఆ మాల వేసుకోవడానికి, ఈ పూజలు చేసుకోవడానికి అదృష్టం ఉండాలి. ఎందుకంటే అందరూ మాల వేయలేరు. కొంతమంది అయితే మరి చెయ్యలేకో తెలియదు, మరి వాళ్ళ మనసు రాకో తెలియదు. చాలామంది వరకు మాల వేయలేరు. మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో కఠినంగా నిజంగా చేసుకుంటారు. అందుకే అలా అదృష్టం అంటాను. హారతి కూడా చాలా గొప్పది మాలా విధానంలో. ఎందుకంటే హారతి ఇచ్చుకునేటాడు ఆ తల్లికి శరణఘోష చెప్పుకొని ఎంతో ఆ తల్లి కనబడుతుంది. అప్పుడు పూనకాలు వస్తాయి అందరికీ. ఇదిగో సాష్టాంగంతో పూర్తవుతుంది. ఇది మాలా విధానం, ఈ పూజ చేసుకునే విధానం. అలాగే ఆ తల్లిని ఘటం తీసుకెళ్ళేటప్పుడు ఊరేగింపు కూడా ఎంతో ఆనందంగా ఆ శరణఘోష చెప్పుకుంటూ పూడిమడక గ్రామం అంతా తిరుగుతూ చాలా చాలా గొప్పగా ఊరేగింపు జరుగుతుంది. ఏది ఏమైనా సరే, నేను మన హిందూ సాంప్రదాయంలో మాల వేసుకునేటప్పుడు చేసుకున్న పూజలు ఉట్టప్పుడు అంత శుద్ధితో భక్తితో చేసుకోవాలని ఉంటాం. జై ఘంటాలమ్మ తల్లి.